పంచాయతీ కార్యదర్శులకు చంద్రబాబు షాకు. తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ విషయాలేంటి? అసలు ఏం షాక్ ఇచ్చారు? అసలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులందరూ ఎందుకంత కోపంగా ఉన్నారనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏపీలోని గ్రామ పంచాయతీల్లో కీలక సంస్కరణలకు ప్రభుత్వం మరోసారి తెరలేపింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల పునర్విభజనతో పాటు కార్యదర్శుల జీత భత్యాలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులకు షాక్ తగలుంది. ఈ మేరకు వారి పే స్కేల్స్ ను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నమాట. సో ఏపీ పంచాయతీల్లో ప్రభుత్వం మరోసారి సంస్కరణలు చేపట్టింది. సో ఇందులో భాగంగా పంచాయతీల పునర్వర్గీకరణ చేస్తోందన్నమాట. అలాగే పంచాయతీలకు సిబ్బంది నియామక నమూనా ఖరారు చేసింది. ఇందులో పంచాయతీ కార్యదర్శుల విలీనం పునర్వర్గీకరణకు ఆదేశాలు ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 3 గ్రేడ్లుగా పంచాయతీ కార్యదర్శుల్ని విభజిస్తూ ఉన్నారు. ఇందులో గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ను తగ్గించారన్నమాట. సో గ్రామ పంచాయతీలో పునర్వీకరణ తర్వాత గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ను తగ్గిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో వీరికి 28,280 రూపాయలు ఉండగా ఇప్పుడు 25,220 రూపాయలకి చేర్చారన్నమాట. ఇది మారుతుంది అని ప్రభుత్వం తెలిపింది కూడా. దీంతో గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే వారి విధులకు అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోందన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అయితే బిగ్ షాక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.